గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామస్తులు ఇంకా భయాందోళనలోనే జీవిస్తున్నారని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అన్నారు. ఈ మేరకు ఆమె జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలని పరామర్శించారు. ప్రజల ప్రాణాలకు 5 లక్షల వెలకట్టి చేతులు దులుపుకుంటున్నారని కూడా ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారా అని ఆమె సూటిగానే ప్రశ్నించారు. తురకపాలెం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. వచ్చి అక్కడే టెస్ట్ చేయాలని మరి చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఏం చేస్తున్నారంటే అక్కడ ఏదో ఫ్లోరినో ఏదో ఒకటి వేసేసి మరి ఏమీ లేదు, ఇక్కడ ఎటువంటి బ్యాక్టీరియా లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ మేము వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు స్పష్టంగా రిపోర్ట్స్ ఇచ్చిన దాంట్లో అయితే మరి ఈ బ్యాక్టీరియా ఉంది అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దాని మీద రాయటం జరిగింది. ఈ ప్రభుత్వానికి తెలుసు ఏ బ్యాక్టీరియా వచ్చింది, ఏ విధంగా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి. మళ్ళీ వీళ్ళ ప్రాణాలంటే లెక్క లేకుండా దీంట్లో నుంచి మేము ఒక లెసన్ నేర్చుకుంటున్నాం అని చెప్పి ఒక అధికారి చెప్పారే, నిజంగానే సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే ప్రాణాల మీద లెసన్ నేర్చుకుంటున్నారు. మరి ఆ విధమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.